ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని నేను ప్రతిరోజు అమ్మవారి దగ్గర ప్రేయర్స్ అయితే పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. అమ్మవారు మన కోసం ఏది చెప్పినా కూడా అది మన జీవితానికి పునాది అని మనందరికీ తెలుసు కదా. ఈరోజు అమ్మవారు అయితే ఏమంటున్నారు అని అంటే, బిడ్డ ఈ నెలలో నీకు ముగిసే లోపు నువ్వు ఒక్కసారి అమ్మవారిని కనకదుర్గమ్మ తల్లిని తాకి నిజంగా నీ తలరాతే మారిపోతుంది. అంత మాత్రమే కాదమ్మా, ఏదైనా కనుక నువ్వు కోరిక ఇంకా తీరలేదు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ కోరికను అమ్మవారు నీ దగ్గరకు చేరుస్తాను అని, ఇది అక్షరాల నిజం అండి. ఎందుకంటే అది మన జీవితంలో మనకు అమ్మవారు నాకు ఒక సలహా ఇచ్చి అమ్మవారి అమ్మవారి గురించి కానీ తెలియజేసింది నాకు అమ్మవారేనండి. అందువల్ల నేను మంచి రోజులు రాబోతున్నాయి, మనకు రేపటి నుంచి అన్నీ మారిపోతాయి, మొదలవుతున్నాయి. మన అమ్మవారి రోజు శుక్రవారమైనా సరేనండి, మనం తలుచుకున్నట్లయితే అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి ఒక దీపారాధన చేయగలగాలి అనుకున్నా కూడా అండి, అమ్మవారి ఆశీస్సులు మాత్రం ఉంటేనే మనం చేయగలుగుతాం. అలాంటి ఆశీస్సులు మనకు దొరికాయి అని అంటే కనుక చక్కగా నువ్వు ఏదైతే కనుక అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నావో అవన్నీ కూడా అమ్మ దయ వలన నీకు దొరుకుతాయి అని చెప్పి అమ్మవారైతే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మవారు నా జీవితంలో అమ్మవారిని ఎలా పరిచయం చేశారు, ఎందుకు ఈ నెలలోపునే అమ్మవారిని గనుక మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో వాళ్ళు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన స్వామీజీ ఒకళ్ళు ఉన్నారండి. ఆయన జ్యోతిష్యం చెప్తూ ఉంటారు, వశీకరణ 100% చేస్తూ ఉంటారండి. ఆయన పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7386242425 అండి. నమ్మకంతో అండి మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యల పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదండి, ఆయన చెప్పినట్లు జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆయన కాల్ చేసి మీరు పరిష్కారాన్ని పొందవచ్చు. మరి ఇంకా ఈరోజు మన అమ్మవారు గురించి తప్పకుండా ఏమి తెలియజేయబోతున్నారు అని అంటే కనుక, రేపటి నుంచి అమ్మవారిని ఇప్పటి వరకు కూడా మనం అమ్మవారి గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారండి. అన్నీ తెలిసిన వాళ్ళు నిజంగా ఇంకా మా కోరిక తీరలేదు అని బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా శక్తివంతమైనటువంటి ఇలాంటి అమ్మవారి సమయంలో కనుక మనం చేసే ఇవి చిన్న చిన్న పరిహారాలు కూడానండి, అంటే ఒక రోజు కాదు 2 రోజులు కాదు, మనం చక్కగా ఈ నెలాఖరు వరకు కూడా ఈ 10 డేస్ 15 డేస్ కనుక మనం ఎలా అయితే సరే మన అమ్మవారి ఫోటో తెచ్చుకోవాలి అని అనిపించుకునే అన్నా కూడా నిజంగా అమ్మవారి దయ అనేది ఉంటేనే అందుకు మనకు ఇటువంటి అవకాశం అనేది వస్తుందండి. ఖచ్చితంగా జరుగుతుందండి అమ్మవారి దయ వలన. ఇంకా అండి నా జీవితంలో నాకు స్టార్టింగ్ అండి 2-3 సంవత్సరాల క్రితం నాకు అమ్మవారి గురించి అంతకుముందు అంతగా తెలియదండి. నిజంగా ఎప్పుడు కూడా అమ్మవారి గురించి నేను పూజలు చేస్తూ ఉండేదాన్ని, కానీ ఇంతగా తెలుసుకోవడం అనేది అమ్మవారి గురించి 2-3 సంవత్సరాల నుంచి నాకు ఈ సమయంలో నాకు అమ్మవారి వీడియోస్ కానీ ఏదైనా సరే చక్కగా పదే కొత్తగా మనకు సజెషన్ కూడా చెప్పడానికి ఏ వీడియోకైనా సరే లైక్ సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నప్పుడు అమ్మవారు మెసేజ్లు రావడం కానీ అట్లాగా కనిపించడం కానీ పదే నాకు కనిపిస్తూ ఉండేది. అలా కనిపించింది కూడా అమ్మవారి దయ వల్లనే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా లక్ష్మీ కుబేరుడు గుడికి వెళ్తానని నేను అనుకునేదాన్ని. అమ్మవారి గురించి అక్కడ నిజంగా అండి అమ్మవారికి గుడి కూడా ఉంది అన్న విషయం నాకు తెలియదు. లక్ష్మీ కుబేరుడు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి గుడి ఉంది. వెంటనే అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న అమ్మవారిని నేను గ్రహించలేకపోయాను, చూడలేకపోయాను. కానీ ప్రత్యేకంగా ఆ లక్ష్మీ కుబేరుడు గుడికి వెళ్ళమని చెప్పింది కూడా
అమ్మవారి సూచన మేరకు ఎప్పుడు కూడా ఏదైనా సరే అలా జరగబోతుంది అని చేయాలి అనుకున్నప్పుడు పదే పదే మనకు కంటికి కనిపిస్తూ ఉంటుందండి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలని ఎందుకో మనకి ఇలా అనిపిస్తూ ఉంటుంది. మన మనసుకు అమ్మవారు ఏదో ఒక సూచన ఇవ్వబోతున్నారు, ఏదో సందేశాన్ని ఇవ్వబోతున్నారు అని చెప్పి నేను వెళ్ళడం అనేది బిగించేశాను. అమ్మవారి గుడికి వెళ్ళాను. అక్కడ అమ్మవారు కూడా ఉంటారు. వీరందరినీ కూడా పరిచయం చేసింది అమ్మవారే. నిజంగా అక్కడ అందరూ ఉంటారండి, అందరు దేవుళ్ళు ఉంటారు. చెప్పినట్టుగానే దేవుళ్ళందరూ ఒకటేనండి. నిజంగా అందరిది ఒకళ్ళు ఎక్కువ లేదు, అందరినీ పూజించాలి మనం అని చెప్పి మనకు అమ్మవారు చక్కగా చెప్తూ ఉంటారు. మనం మనస్ఫూర్తిగా నమ్మి ఒక విషయం చేస్తేనో ఖచ్చితంగా మనకు జరుగుతుంది అని అప్పటి నుంచి కూడా నేను అమ్మవారిని గుడికి వెళ్ళడం కానీ, అమ్మవారి గురించి తెలుసుకోవడం కానీ, ఇలా మనకు చెప్పడం, అమ్మవారి గురించి చెప్పగలుగుతున్నాను అన్న ఆలోచన అనేది నాకు రాలేదండి. అసలు నేను ఇలా చేస్తానని కూడా అనుకోలేదు. ఎంత దూరం కూడా తీసుకొచ్చింది అమ్మవారే అని నాకు ప్రగాఢ విశ్వాసం. ముందుకు వెళ్ళి భక్తులకు మనం సహాయం చేయగలుగుతున్నాము అని అంటే అమ్మవారి గురించి తెలుసుకుని అది నిజంగా చాలా సంతోషపడుతున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి ఆశీస్సులు ఎవరైతే మన ఛానల్కు ఉంటాయో, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండబట్టే చాలామంది కూడా అక్క అమ్మవారి గురించి మేము చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాము, మేము వినగలుగుతున్నాము అంటే మా ఫ్రెండ్స్ ద్వారా ఈ ఛానల్ గురించి తెలిసింది అని ప్రతి విషయం కూడానండి అన్నీ అమ్మవారి దయ వల్లనే మనకు జరుగుతాయని మనకు తెలియదు. అన్నీ కూడా దేవుడి దయ వల్లనే మనకు ఇలాగా జరుగుతూ ఉంటాయండి. మనం స్టార్ట్ చేసినప్పుడు నేను అప్పటి నుంచి కూడా అమ్మవారి గురించి ఇంకా ఎలా అసలు చేస్తే మంచిది అని, అమ్మవారు ఎవరు అని, అమ్మవారి గురించి చెప్పాలి అని చెప్పి నేను చాలా ఆశపడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. అన్ని వీడియోస్ కూడా అనేవి ఇప్పుడు అమ్మవారి గురించి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నా జీవితంలో ఎన్నో మార్పులు అండి, నిజంగా చాలా బాగా కలిసి వచ్చింది. మన ఇంటికి మనం ఇల్లు కొనుక్కున్న తర్వాత మళ్ళీ వచ్చే సొంత ఇల్లు కొనుక్కోవడం కానీ, ఆ ఇంట్లోకి వెళ్ళడం కానీ, పూజలు చేసుకోవడం కానీ అంతా కూడా చాలా మంచి పాజిటివ్ వైబ్స్ చాలామంది చెప్తూ ఉంటారు అలా జరిగినాయి అని. మీ అందరికీ కూడా నిజంగా ఈ నెలలో మీ అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా అని అమ్మవారే సూచన ఇస్తున్నారు కనుక తప్పకుండా అందరూ చేసుకునే ప్రయత్నం చేయాలి. నిష్టగా ఉండాలి అనుకున్నా కూడా, మనం అనుకోకపోయినా కూడా అమ్మవారిని మనసులో కనుక తలుచుకుని అయినా సరే నిజంగా అమ్మవారిని పాదాలని మనం ఫోన్లో అయినా అప్లోడ్ చేసుకుంటాం కదండి. అమ్మవారి ఫోటోని చూడండి, మనం ఆ ఫోటోని తెచ్చుకోవాలి, విగ్రహాన్ని తెచ్చుకోవాలని ఏమీ లేదు. మనం వెళ్ళగలిగితే 15 రోజుల్లో ఈ నెలాఖరు లోపల మనం గుడికైతే వెళ్ళొద్దాము అని సంకల్పం చేసుకుంటే చాలండి. అమ్మవారి దగ్గరికి అమ్మవారే తీసుకువెళ్తారు. ఒక్కసారి అయితే మా అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. అమ్మవారి ఖచ్చితంగా మన తలరాతనే అనేది మన జాతకమే మారిపోతుంది అని, శత్రువుల బాధ అనేది మనకు ఉండదండి. నిజంగా ఎలాంటి నిందలు అయితే మనం ముందు మనందరికీ కూడా ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే మనల్ని నిందల పాలు చేశారో వాళ్ళందరూ కూడా మనల్ని ఈరోజు మెచ్చుకుంటున్నారు. ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు పడ్డాము, అలాంటి అవమానాల నుంచి బయటకు తీసుకురాగలిగారు. అంతా అమ్మవారి దయేనక్క అని ఈరోజు మనకు చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ ఛానల్లో ఇలా చెప్పగలుగుతున్నాము అని అంటే కూడా నిజంగా అమ్మవారి దయేనండి. అమ్మవారి దయ వల్లనే మనందరము కలిసాము. మనందరికీ కూడా అమ్మవారే సలహాలు ఇస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. మన జీవితంలో మార్పు రానే రాదు అని అనుకుంటున్నాము. అలాంటి మార్పు అని కోరిక కానీ ఖచ్చితంగా తీరుతుంది. కనీసం మీరు ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు మీరైతే అమ్మవారిని దర్శించుకోండి. ఖచ్చితంగా అండి. మాఘమాసం ఇదంతా కూడా మనకు ఎంతో మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మాసంలో అమ్మవారిని ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకోవాలి అని నేను కూడా అమ్మవారిని ఏ ఆటంకము రాకుండా చూడాలి. మనం భయపడుతూ ఉంటే ఇంకా అలానే ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనకు ఇష్టమైన అమ్మవారికి ఇష్టమైన పానకం అంటే చాలా ఇష్టం. అట్లా చేసుకుని దీపారాధన చేసుకోవడము, అమ్మవారి పాదాలకు ఆశీర్వాదం తీసుకోవడము, మనకు అమ్మ మీద మన మనసు అనేది మరలించడం అనేది మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అమ్మవారు ఒక దేవుడికి గుడికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్తేనే అలాంటి ఒక కర్మ అనేది మనకు తగ్గుతుంది అనే ఆలోచన కూడా కల్పించేది కూడా అమ్మవారేనండి. అందువల్ల అమ్మవారు ఇచ్చే సలహాలు ఏదైనా సరే మనకు 100కి 100% జరుగుతాయి ఫ్రెండ్స్. అందువల్ల ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. మనకు అమ్మవారు ఉన్నారు అని మనం ధైర్యంతో మనం వెళితే కనుక రేపు ప్రొద్దున మనకు ఇటువంటి మంచి మంచి విషయాలు జరిగినప్పుడు నిజంగా అండి అందరూ కూడా
చక్కగా చేసుకోవాలి, మనందరం కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఎవరైతే కనుక మిస్ అవుతూ ఉంటారో, ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళ గురించి నేను బాధపడాల్సిన అవసరం లేదండి. నేను వాళ్ళందరి గురించి కూడా ఖచ్చితంగా నేను అమ్మవారి దగ్గర అయితే ప్రేయర్స్ పెడతానండి. కంటిన్యూస్గా చేసుకోగలిగిన వారు చేసుకోండి. అదృష్టవంతులండి, ఎంతో అదృష్టవంతులు. అలాంటి అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. అమ్మవారి నెలాఖరు వరకు కూడా మన కష్ట సుఖాలని, బాధల్ని అమ్మవారికి చెప్పుకుంటూ ఏదో ఒక నైవేద్యాన్ని అయినా సరే ఏదో ఒకటి మనం అమ్మవారి ముందు పెట్టుకుని దీపాలు వెలిగించుకుని, డైలీ వెలిగించే దీపాలు మాత్రమే కాకుండా అమ్మవారిని తలచుకుని కనకదుర్గమ్మ తల్లి కోసం ప్రమిదతో ఒక దీపాన్ని నెయ్యితో వెలిగించుదాం ఫ్రెండ్స్. అంతే చాలండి. ఇంకా దీపం మన ఇంటి దగ్గర ఎక్కడైనా సరే, అమ్మవారి గుడి దగ్గర అయినా సరే ఈ 15 రోజుల్లో వెలిగించుకున్నట్టయితే మన తలరాతనే మార్చగల శక్తి అనేది అమ్మవారికి ఉంటుంది కనుక మనం వెళ్ళడానికి ప్రయత్నం కనుక చేస్తే మన ఇంట్లోనే అమ్మవారిని తలుచుకుని అయినా సరే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే అమ్మవారు చాలా మంత్రాలు కూడా ఉన్నాయండి. చాలా నేను కూడా చెప్తూ ఉన్నాను మన ఛానల్లో. అమ్మ సన్నిధిలో మీరు చూస్తూ ఉంటే ఫాలో అయిన వాళ్ళకి చాలామంది తెలుస్తూ ఉంటుంది. మీరు ఆ మంత్రాలను కూడా చక్కగా మీకే ఆ మంత్రాలను అనుకుంటే కనుక మనసులో ఇంకా మంచి జరుగుతుందండి. ఇది ఈరోజు మనకందరికీ అమ్మవారు ఇంత గట్టిగా నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మరి ఈ విధంగా మనం అందరము చేసుకుంటే కనుక అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా మరొకసారి కోరుకుంటున్నానండి. మీ అందరికీ కూడా నచ్చింది కదూ? నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. జై కనకదుర్గమ్మ తల్లికి జై.